రూపమెళ్ళో తాళి కట్టిన వాడెవడో ఇప్పటి వరకు తెలియలేదు. ఎందుకు కట్టాడో తెలీదు. నిజంగా ఆ తాళి రూపం మీద ప్రేమతోనే కట్టి ఉంటే ఈ పాటికి వాడెవడో బయటపడేవాడు కదా అంకుల్. అరే, మనం తాళి కట్టి వదిలేసాం, పాపం ఇంట్లో ఎన్ని అవమానాలు ఎదురవుతాయి, సొసైటీలో ఎలా తలెత్తుకుని తిరుగుతుంది అని చిన్న కన్సర్న్ అయినా ఉండాలి కదా అంకుల్. సరే, మీరంటే భయంతో బయటపడలేదనుకుందాం. రూపకైనా చెప్పాలి కదా. రూప, నువ్వేం కంగారు పడకు, నీ మెళ్ళో తాళి కట్టింది నేనే, సమయం చూసుకొని ఇంట్లో చెప్దామని. ఇవన్నీ జరగలేదంటే వాడెవడో పిచ్చోడైనా అయ్యుండాలి, లేదంటే రూప మన దగ్గర ఏదైనా దాస్తూ అయినా ఉండాలి. అందుకే అంకుల్, నేనొక నిర్ణయానికి వచ్చాను. రూప మెళ్ళో కట్టిన తాళికి చింతకాలం రెస్పెక్ట్ ఇచ్చి వెయిట్ చేశాను. కానీ ఈ విషయంలో ఎలాంటి కదలిక లేదు. రూప మెళ్ళో ఉన్న తాళిని తీసేసి నేను తాళి కడదాం అనుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నావు గౌతమ్? అమ్మాయి గారి మెడలో తాళి తీసేయడం ఏంటి? సరే, నువ్వే ఆలోచించు రాజు. ఇంకెంతకాలం ఆగుతావు చెప్పు, అప్పటి వరకు వెయిట్ చేద్దాం. పోనీ ఈ ఇంట్లో ఒక్కరైనా చెప్పండి, ఇంతకాలం వెయిట్ చేద్దాం, అప్పటికి ఇంకే విషయం తేలకపోతే అప్పుడు ఆలోచిద్దామని. ఎవరైనా చెప్పగలరా? అందరూ సూపర్ క్లారిటీతో ఉన్నారు అంకుల్. మీరేమంటారనేదే నాకు ముఖ్యం. ఇంకొక విషయం అంకుల్, ఇక్కడ మీ పరువు ప్రతిష్టలతో పాటు నా పరువు ప్రతిష్టలు కూడా నాకు ముఖ్యమే. పెళ్లి పీటల మీద పెళ్ళాగిపోయిందన్న బాధలో కుమిలి కుమిలి చేస్తున్నాను. పెద్దయ్య, మీరు గౌతమ్ మాటలు వినద్దు పెద్దయ్య. గౌతమ్ గురించి మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఎలా చెప్తే మీరు నమ్ముతారో కూడా నాకు తెలియడం లేదు. తను మీరు అనుకున్నంత మంచివాడేం కాదు పెద్దయ్య. అసలు వీడెందుకు అంకుల్ నా ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటాడు? నా గురించి మీకు తెలీదా? గౌతమ్, నీ మాటలతో నటనతో పెద్దయ్య గారిని మోసం చేయగలవేమో, కానీ నన్ను చేయలేవు. పెద్దయ్య, గౌతమ్ పెద్ద మోసగాడు. ఆల్రెడీ శైలు అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడు. ఆ మోసాన్ని ప్రశ్నించినందుకు శైలు వాళ్ళ నాన్నని చంపేశాడు పెద్దయ్య. అవును పెద్దయ్య, ఆ శైలమ్మని తీసుకొచ్చి మీ ముందు నిజం చెప్పించాలని వస్తుంటే నా మీద కత్తితో దాడి చేశాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు? శైలు ఏంటి, ఈ గోలేంటి? అబ్బా కొడుకులు ఇద్దరు మళ్ళీ గట్టిగా ప్లాన్ చేసుకొని వచ్చినట్టున్నారు. పెద్దయ్య, ఇందులో ప్లాన్ ఏం లేదు పెద్దయ్య. గౌతమ్ నిజంగానే పెద్ద మోసగాడు. సీఎం మేనల్లుడు అనే ముసుగులో
మీ ముందు మంచిగా నటిస్తున్నాడు. తన మాటలు నమ్మి అమ్మాయి గారిని అతనికిచ్చి పెళ్లి చేస్తే ఆ అమ్మాయి గారి జీవితం కూడా నాశనం అవుతుంది. గౌతమ్, ఏంటిదంతా? అసలేం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. వాడు నిజంగానే మంచోడు కాదో? కృష్ణమురళి గారు, ఎవరయ్యా? నమస్తే కృష్ణమురళి గారు, మీరెప్పుడొచ్చారు? మీవాడు మా వాణ్ణి మోసగాడన్నప్పుడే వచ్చాను. వాడని నిందలు వేస్తుంటే మీరు నోరు తెరిచి ఏమైనా మాట్లాడతారేమోనని అక్కడ దొంగచాటుగా నుంచుని చూస్తున్నా. మీరు కూడా మా వాణ్ణి మోసగాడే అని ఫిక్స్ అయినట్టున్నారు. అందుకే కాబోలు నోరు మెదపడానికి కూడా ఆలోచిస్తున్నారు. అలా ఏం లేదండి, నేను వేరే టెన్షన్లో ఉన్నాను. ఓహో, ఏమన్నావు రాజా? నా మేనల్లుడు మోసగాడా, దుర్మార్గుడా? తన మాటలతో నటించి నమ్మించి మోసం చేస్తాడా? తమ్ముడు సూర్య, ఈ రాజు నీకు పిఏ అని తెలుసు, కానీ బయట ప్రపంచానికి వీడి గురించి నాకు చాలా తెలుసు. ఇంత తెలుసు. ఇక నీ కూతురుని నువ్వు నా తమ్ముడు లాంటి వాడివి కాబట్టి మనిద్దరి కూతురు అనుకున్నాను. సారీ, మన బిడ్డ అనుకున్నాను. మన బిడ్డ ఈ రాజుగాడికి పెళ్ళంగా నటించి వీడింట్లో కొంతకాలం ఉంది, వీళ్ళ ఇంట్లో కొంతకాలం ఉంది. ఆ నిజం నీకు చెప్పకుండా అదే నిజమన్నట్టు నటించి వాళ్ళిద్దరు కదా తమ్ముడు నిన్ను మోసం చేసింది. సరే, కన్న కూతురు నమ్మిన బంటు చాలా మంచోళ్ళని వదిలేద్దాం. తప్పుకో బ్రదర్. ఆ తర్వాత నీ మేనల్లుడితో పెళ్లికి ఒప్పుకుంది. నీ మేనల్లుడు కూడా ఈ పని మనిషి ప్రేమలో పడి, మేడం, పని మనిషి ప్రేమలో పడ్డాడు నీ కొడుకు. ఆ ప్రేమలో మునిగి తీరని విషయం కూడా దాచి మన బిడ్డను పెళ్లి చేసుకోవడానికి పేట్లెక్కేశాడు. అంటే వాడు కూడా నిన్ను మోసం చేశాడుగా తమ్ముడు. ఆ పెళ్లి ఎట్టాకు పెటాకులైంది, సంతోషం. ఇన్ని జరిగాయని తెలిసాక కూడా నా మేనల్లుడు సన్నాసి వెధవా, ఇంకే అమ్మాయి ప్రపంచంలో లేనట్టు ఈ అమ్మాయే వాడికి ప్రపంచం అన్నట్టు చేసుకుంటే ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని ఫిక్స్ అయిపోయాడు తమ్ముడు. అప్పుడు మన బిడ్డ ఏం చేసిందంటే
ఇలా నడుచుకుంటూ గుడికి వెళ్ళి ఇలా మెళ్ళో తాళితో రివర్స్ లో వచ్చింది తమ్ముడు. అయినా నా మేనల్లుడు, సిగ్గు శరం లేని నా మేనల్లుడు పట్టు వదలని విక్రమార్కుడిలాగా పంతం పట్టుకుని కూర్చున్నాడు తమ్ముడు. అలాంటి వాడు మంచివాడు ఎలా అవుతాడులే? ఖచ్చితంగా మోసగాడు వాడు, పచ్చి మోసగాడు వాడు. వాడిని వాడే మోసం చేసుకుంటున్నాడు. నూనె ఉన్న దీపాన్ని వెలిగించి వెలుగునివ్వాలనుకోవటం మీ దృష్టిలో మంచితనమైతే, అసలు వద్దే లేని దీపాన్ని వెలిగించి, మ్యాటర్ లేని దీపాన్ని వెలిగించి వెలుగునివ్వాలనుకోవటం మీ దృష్టిలో మోసమేమో, కానీ నా దృష్టిలో చాలా గొప్పతనం తమ్ముడు. పెద్ద ఈయన గారికి పబ్లిక్లో మంచి మాటకారి అనే పేరుంది. కానీ ఈ గౌతమ్ గురించి వాళ్ళ మావయ్యకు కూడా తెలియదు అనుకుంటాను. ఇలా మాట్లాడుతున్నారు. ఏంటయ్యా నువ్వు మాట్లాడేది? వాడికి బొడ్డు కోసి పేరు పెట్టిన వాణ్ణి, వాడు తప్పు చేస్తే గొంతు కోసి తప్పేవాణ్ణి. నా పెంపకాన్నే తప్పు పడతావా? ఎప్పుడు చూసావురా నా పెంపకాన్ని? ఐఎమ్ 60+, యు ఆర్ 20+. చూడు తమ్ముడు, ఈ ప్రపంచంలో గొప్పదేది అని అడిగితే మీకు ముందు ఏం గుర్తొస్తుందో నాకు తెలియదు. నాకు మాత్రం గౌతమ్కి రూపా మీద ఉన్న ప్రేమే గుర్తొస్తుంది. మరలాగైతే ఆ శైలమ్మను తీసుకొస్తున్నప్పుడు మీ గౌతమ్ బాబు నన్నెందుకు పడిచినట్టు? చూడు రాజా, నువ్వెవరో నాకు తెలియదు, ఆ శైలు ఎవరో కూడా నాకు తెలియదు. ఎవడు తమ్ముడు వీడు? బాబు గారు, ఆడు ఈడు అని మీకున్న గౌరవాన్ని కూడా పోగొట్టుకోమాకండి. ఓ సారీ రాజా, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అసలు మీ అబ్బా కొడుకులిద్దరు రూపా పెళ్లి ఆపటానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారండి? అప్పుడు పెళ్లి జరుగుతుంటే పొడిచారో బాబో అంటూ నువ్వు వచ్చావు. దీనితోనే పొడిచాడు అని నీ కొడుకు వచ్చాడు. ఇప్పుడు పెళ్లి చేద్దాం అనుకుంటే నా మేనల్లుడు మోసగాడని నీ కొడుకు వచ్చాడు. అవును, దానికి నేనే సాక్ష్యం, అందుకే వచ్చా అని ఒప్పుకుంటూ వచ్చావు. ఇంకేమనాలిరా నిన్ను? వాడనక వీడనక ఇంకేమనాలి? ఎవడయ్యా వీడు దొంగ పుట్టాడు? మీ ఇద్దరి వాళ్ళకం చూస్తుంటే రూపా పెళ్లి మీరే దగ్గరుండి చెడగొట్టాలని ప్లాన్ చేస్తున్నట్టుంది. గౌతమ్ మోసగాడు కాబట్టే ఈ పెళ్లి ఆపాలని చూస్తున్నాం. ఇప్పుడు కూడా ఈ పెళ్లి జరగనివ్వం. ఇప్పుడు కూడా ఈ పెళ్లి జరగనివ్వరు. విన్నావుగా వాళ్ళ మాటలు? అది తమ్ముడు పరిస్థితి. నీ కూతురు పెళ్లి కూడా వాడే డిసైడ్ చేస్తున్నాడు అంటే అర్థం చేసుకుంటావుగా ఎవడు మంచాడో ఎవడు చెడ్డాడో. అరే గౌతమ్, ఏం చేద్దాం? ఈ బతుకు జట్కా బండి ప్రోగ్రాం నేను మానేశాను రా. మళ్ళీ దాన్ని నాతో స్టార్ట్ చేయించొద్దు. పెద్దయ్య, వీళ్ళ మాటలు నమ్మొద్దు. నాకు సాయంత్రం వరకు టైం ఇవ్వండి. వీళ్ళెంత మోసగాళ్ళో నేను నిరూపిస్తాను. రాజా, వీళ్ళు అంటున్నావు?
వేలు చూపిస్తున్నావు. కొంపదీసి శైలు మ్యాటర్లో నన్ను కూడా ఇన్వాల్వ్ చేద్దాం అనుకుంటున్నావా? వద్దు. ఇలాంటి వాటికి నేను చాలా దూరం. నీ వల్ల అయితే వాడు మా గౌతమ్ గాడు మోసగాడని ప్రూవ్ చేయి. చేస్తాను. సరే చెయ్యి. చేతా చేతా అని చెయ్యడం కాదు, చెయ్యి. సరే తమ్ముడు, మీ నమ్మిన బంటు నా మేనల్లుడు మోసగాడని నిరూపిస్తే నేనే వాణ్ణి చంపేస్తా. ఐ ఆమ్ రిపీటింగ్ అగైన్, వాణ్ణి గొంతు కోసి మరీ చంపేస్తా. ఒకవేళ ఫర్ సపోజ్ నిరూపించలేకపోతే ఈ సాయంత్రమే ఈ ఇంటిలోనే ఈ రూపంతో నా మేనల్లుడు గౌతంతో పెళ్లి. ఇన్ కేస్ నువ్వు నిరూపించలేకపోతే నువ్వు, నీ ఫ్యామిలీ, నా తమ్ముడు సూర్యాని ఇంతకాలం మోసం చేశాం సార్. ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. ఇలా 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 కొట్టుకుని ఈ ఇంటికి దూరంగా వెళ్ళిపోవాలి. ఏంటి రాజా ఆలోచిస్తున్నావు? నా సవాలుకి నువ్వు ఓకేనా? ఓకే చెప్పు రాజు. అమ్మా, ఏమిట్రా ఈ తెగింపు? ఎలా ఉంటుంది ఈ ముగింపు? నాకు ఓకే. ఈరోజు సాయంత్రం లోపు గౌతమ్ బండారం బయట పెడతాను. బా, ఏం చెప్పావు రాజా? ఆల్ ద బెస్ట్. తొందరగా వెళ్ళిపో. చిన్నయ్య, పోండి. అరే గౌతమ్, నీ మీద నమ్మకంతో నేను సవాల్ చేశానురా. నేనే గెలుస్తాను కదా. అవును మాయ. నా చేతులతో పెరిగావు, నాకా నమ్మకం ఉంది. నేను వెయిట్ చేస్తున్నా వాళ్ళ కోసం. ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే, ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగిరి ఎగిరి పడుతుంటే, ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి. ఒరే అయ్యా, ఏంట్రా లోపల అలాగా ఆవేశంలో మాట ఇచ్చేసావు? ఇప్పుడు ఏడు చేస్తాము? ఆవేశంలో కాదు నాన్న, ఆలోచించే మాట ఇచ్చాను. ఆ గౌతమ్ దుర్మార్గుడని ఎట్టా నిరూపిస్తావురా నాయన? ఆ గౌతమ్ గురించి తెలిసిన శైలుని ఎక్కడ దాచుంటారో నాకు తెలుసు నాన్న. ఆ అమ్మాయిని పట్టుకుంటే సాయంత్రం వరకు కూడా అవసరం లేదు. మధ్యాహ్నం లోపే వాడి బండారం బయట పెడతాను. ఒరే అయ్యా, నేను కూడా వస్తానురా. వద్దు నాన్న, ఆ శైలు నేనే తీసుకొస్తాను. ఒంటరిగా ఎందుకురా నాయన? మీ నాయన్ని కూడా తీసుకెళ్ళు, సాయంగా ఉంటాడు. చెప్పండి అమ్మాయి గారు. రాజు, నువ్వెలాగైనా శైలుని తీసుకురావాలి. లేకుంటే మన జీవితం ఏమైపోతుందో అని భయంగా ఉంది. మీరేం భయపడకండి అమ్మాయి గారు. మన జీవితానికి వచ్చిన ప్రమాదం ఏం లేదు. ఒక రకంగా వాళ్ళు సవాలు విసిరి మంచి పనే చేశారు. మన జీవితంలో నుండి, ఈ ఇంట్లో నుండి గౌతమ్ని ఎలా గెంటేయాలని ఆలోచిస్తుంటే వాళ్లే మనకు దారి చూపించారు. మీరు ధైర్యంగా ఉండండి. ఆ గౌతమ్ అంత ధైర్యంగా ఛాలెంజ్ చేశాడంటే
ఖచ్చితంగా వాడి ప్లాన్లో వాడు ఉంటాడు. ఒరే నాయనా, నీకు సాయంత్రం వరకే టైం ఉన్నది. తొందరగా వెళ్ళరా నాయనా. ఒరే అయ్యా, నా మాట ఎనరా, నేను కూడా వస్తాను. అసలే ఆ గౌతమ్ మంచోడు కాదు. సరే నాన్న, కానీ నాతో వద్దు. నువ్వు వెళ్ళి శైలు ఇంటి దగ్గర చూడు. నేను గౌతమ్కి సంబంధించిన గెస్ట్ హౌస్లు, ఫామ్ హౌస్లో చూస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ శైలుని తీసుకురావాలి. సరే 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 ముచ్చలు, నేను కూడా వెళ్ళొస్తాను. దేవుడా, నువ్వే కాపాడాలా. కాఫీ ఏమైనా తీసుకుంటారా? వద్దమ్మా, అన్ని పెళ్లి తర్వాతనే. సరే అన్నయ్య గారు. గౌతమ్, నువ్వు కూర్చో. మీరు కూడా కూర్చోండి. వద్దు తమ్ముడు, కూర్చున్నా లేచినా అన్ని సాయంత్రం పెళ్లి తర్వాతనే.